అందరికీ నమస్కారం. ముందుగా మీరు ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా ఛానల్లో పోస్ట్ చేసిన ప్రతి వీడియో ముందుగా మీకు చేరుతుంది. గృహ ఆధారిత నవజాతి సంరక్షణ HBNC కార్యక్రమం 2011లో ప్రారంభించబడింది. దాని ప్రధాన ఉద్దేశం గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాలలో ఉన్న పుట్టిన కొత్త శిశువులకు సంరక్షితమైన సమయానికి సంరక్షణ అందించడమే. ఈ కార్యక్రమం క్రింద ఆశా, అంగన్వాడీ వర్కర్ లేదా కమ్యూనిటీ హెల్త్ వర్కర్ ప్రతి పుట్టిన శిశువును నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం సందర్శించాలి. ప్రత్యేకించి పుట్టిన తొలి నెలలో ఆరోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యకరంగా పెరుగుతుందని నిర్ధారణ చేసేందుకు HBNC కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు: ప్రముఖ సందర్శనల షెడ్యూల్ ప్రకారం పుట్టిన 3వ, 7వ, 14వ, 21వ, 28వ, 42వ రోజుల్లో ఆశా ద్వారా శిశువుకు పరిశీలన జరగాలి. సంస్థాగత డెలివరీలు 6 విజిట్లు, ఇంటి డెలివరీలు 24 గంటల్లోపు ఒక అదనపు సందర్శన చేయాల్సి వస్తుంది. ప్రీటర్మ్ లేదా తక్కువ జనన బరువు ఉన్న శిశువులు, ఈ శిశువుల కోసం అదనపు సందర్శనలు చేయాల్సి వస్తుంది. SNCU స్పెషల్ న్యూబోర్న్ కేర్ యూనిట్ డిశ్చార్జ్ SNCU నుంచి డిశ్చార్జ్ అయిన శిశువుల కోసం కూడా అదనపు సందర్శనలు ఉన్నాయి. లక్ష్యం ఏంటంటే ఈ కార్యక్రమం ద్వారా ముఖ్యంగా నియోనాటల్ మరణాలు తగ్గించడం, ప్రముఖ ఆరోగ్య సమస్యలను నివారించడం, అలాగే శిశువులకు అవసరమైన ఆరోగ్య సంరక్షణ అందించడం లక్ష్యంగా పెట్టుకొని పనిచేయాలి. ఈ కార్యక్రమం గ్రామీణ మరియు దూర ప్రాంతాలలో ఆరోగ్య సంరక్షణ సేవలకు సమర్థవంతమైన ప్రాప్తి కల్పించడానికి మరింత దూర ప్రవాహిత సమర్థవంతమైన మార్గాన్ని అందించాలి. సందర్శన సమయంలో ఆశా ఈ క్రింది కార్యకలాపాలను తప్పక చేయాలి. నవజాత శిశువును ఎలా మెరుగ్గా చూసుకోవాలి, తక్కువ బరువు ఉన్న శిశువుల కోసం ప్రత్యేక శ్రద్ధ, ప్రమాద సంకేతాలను ఎలా గుర్తించాలి మరియు ప్రత్యేకమైన తల్లిపాలు మరియు రోగనిరోధక శక్తిని ఎలా ప్రోత్సహించాలి అనే విషయాలపై తల్లి మరియు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి నవజాత శిశువును ప్రీ మెచ్యూరిటీ మరియు తక్కువ బరువు కోసం పరీక్షించడం, అనారోగ్యంగా గుర్తించడం, శిశువులో ఏదైనా అసాధారణమైనది ఇంట్లో తగిన సంరక్షణ అందించడం, ప్రోటోకాల్స్లో నిర్వహించిన విధంగా ANM లేదా సమీప ఆరోగ్య సౌకర్యాలను సూచించాలి. సౌకర్యాల నుండి డిశ్చార్జ్ అయిన తరువాత అనారోగ్యంతో ఉన్న నవజాతి శిశువుల కోసం ఈ విధంగా చేయాలి. ప్రసవానంతర సంరక్షణపై తల్లికి కౌన్సిలింగ్, ప్రసవానంతర సమస్యలను గుర్తించడం మరియు రిఫరల్ను ప్రారంభించడం అనేది ముఖ్యమైన అంశం. తగిన కుటుంబ నియంత్రణ పద్ధతిని అనుసరించడం కోసం తల్లికి సలహా ఇవ్వడం, ఆశా, అంగన్వాడీ వర్కర్ గృహ ఆధారిత నవజాతి సంరక్షణ HBNC కార్యక్రమంలో అనేక కీలకమైన బాధ్యతలు నిర్వహించాల్సి వస్తుంది. ఈ సమయంలో ఆశా వర్కర్ తల్లికి, కుటుంబ సభ్యులకు మరియు శిశువుకు ఆరోగ్య సంరక్షణ సమర్థంగా అందేందుకు వివిధ కార్యకలాపాలను చేయవలసి ఉంటుంది. వాటిలో నవజాతి శిశువు సంరక్షణపై జ్ఞానాన్ని అందించడం,
శిశువు సంరక్షణ మరియు కుటుంబ సభ్యులకు శిశువును సరిగా చూసుకోవడం, తక్కువ బరువు ఉన్న శిశువుల కోసం ప్రత్యేక శ్రద్ధ అవసరమని తెలియపరచడం, శిశువు యొక్క అవసరాలను గుర్తించడం వంటి అంశాలపై సమాచారం ఇవ్వాలి. ప్రమాద సంకేతాలను గుర్తించడం, ఎటువంటి అసాధారణ లక్షణాలు లేదా సమస్యలు ఉన్నప్పుడు వాటిని గుర్తించి తల్లి మరియు కుటుంబ సభ్యులను ప్రోత్సహించాలి. ప్రత్యేకమైన తల్లిపాలు, తల్లిపాల యొక్క ప్రాముఖ్యతను వివరించడం మరియు అవి శిశువు యొక్క ఆరోగ్యానికి ఎలా సహాయపడతాయో తెలియచేయాలి. 2. శిశువు ఆరోగ్య పరీక్షలు మరియు అనారోగ్య గుర్తింపు. ప్రీమెచ్యూరిటీ లేదా తక్కువ బరువు ఉన్న శిశువులు. ఈ శిశువుల బరువు, వృద్ధి, ఆరోగ్యం తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని పరీక్షించడం. అనారోగ్య లక్షణాలు. శిశువు అనారోగ్యంగా ఉందని గుర్తించినప్పుడు ఇంట్లో తగిన సంరక్షణ ఇచ్చి ANM, అంగన్వాడీ నర్సరీ మాత లేదా సమీప ఆరోగ్య కేంద్రాలకు రిఫరల్ చేయాలి. 3. SNCU డిశ్చార్జ్ తర్వాత అనుసరించు విధానం. అనారోగ్యంతో డిశ్చార్జ్ అయిన శిశువులు, ఇది ముఖ్యంగా శిశువు సంరక్షణ విషయంలో అనుసరించాల్సిన ప్రోటోకాల్స్ మరియు ట్రీట్మెంట్ గైడ్లైన్స్ ఆధారంగా శిశువును పర్యవేక్షించడం. 4. ప్రసవానంతర సంరక్షణపై తల్లికి కౌన్సిలింగ్. తల్లి ఆరోగ్యంపై దృష్టి. ప్రసవం అయిన తరువాత తల్లికి శారీరక, మానసిక ఆరోగ్యంపై కౌన్సిలింగ్ ఇవ్వడం. ప్రసవానంతర సమస్యలను గుర్తించడం, ఆడపిల్లలకు లేదా ఇతర ఆరోగ్య సమస్యలకు సంబంధించిన వాటిని గుర్తించి సమయానికి రిఫరల్ ఇవ్వడం. 5వదిగా కుటుంబ నియంత్రణపై సలహా. కుటుంబ నియంత్రణ. తల్లి మరియు కుటుంబ సభ్యులకు తగిన కుటుంబ నియంత్రణ పద్ధతులను లేదా లాంగ్ టర్మ్ ప్రణాళికలను అందించడం. 6వ అంశం వచ్చేసి అన్ని సూచనలు మరియు కౌన్సిలింగ్లో ప్రాముఖ్యత. ఆశా వర్కర్ యొక్క ముఖ్యమైన బాధ్యత శిశువు మరియు తల్లి ఆరోగ్యం పరిరక్షణే కాకుండా అవి మరింత సమర్థవంతంగా ఎలా నిర్వహించాలో తల్లికి, కుటుంబ సభ్యులకు తెలియచేయడం. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ కార్యక్రమం సునిశ్చిత, నమ్మదగిన, సమర్థమైన ఆరోగ్య సంరక్షణ అందించేందుకు ప్రతి ఆశా వర్కర్ సమయానికి సరైన ప్రోటోకాల్స్ ప్రకారం శిశువులకు, తల్లులకు, కుటుంబ సభ్యులకు అనువైన సూచనలతో సులభమైన, అందుబాటులో ఉన్న సేవలను అందించాలి. ఈ వీడియోపై మీ కామెంట్ తెలియచేయండి. ధన్యవాదములు.